మీ మందిర ఆవరణంలో స్తుతించడానికి, ధ్యానించడానికి ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి, కృపను బట్టి మిమ్మల్ని వందిస్తుండగా అయ్యా మీరు ఈ ఆరాధనకు అధ్యక్షులుగా ఉండండి. వందనాలు. ఎంతవరకునైనా స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీరు మాట్లాడారని నమ్ముచున్నా. వందనాలు అయ్యా. ఈ ప్రత్యేక సమయంలో వాక్యంలోకి వెళ్ళుచుండగా మీరే మాల నుండి మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకి కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మొన్న ఆదివారం 15వ తారీఖున మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. మొన్న ఆదివారం మీకు ఏం జ్ఞాపకం చేస్తారన్న వాక్యము? నక్షత్రము. చెప్పడమా? ఆయన నక్షత్రము, ఆయనే నక్షత్రం. ఆయన పిల్లలమైన మనం కూడా నక్షత్రాలనే చెప్పారు. ఆయన నక్షత్రములో ఒక 4 లక్షణాలు మనం చూచాం, 3 చూచాం మనం. ఒకటి, ప్రకాశించింది, ప్రభు వెలుగును. 2, దారి చూపింది, ప్రభు వద్దకు. 3, ముందు నడిచింది అని చెప్పుకున్నాం. 3 విషయాలు. ఈరోజు మరొక 3 సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. అవేంటంటే, నక్షత్రంలో కనబడుతున్న 4వ లక్షణము నిరీక్షణ. అందరూ చెప్పండి, నిరీక్షణ. దేవుని బిడ్డలారా, నక్షత్రము జ్ఞానుల కొరకు నిరీక్షించింది. ఎవరి కొరకు? ఎక్కడుంది పాస్టర్ గారు మీరు అడుగుతారు. నిరీక్షించుట అంటే ఎదురు చూచుట. నిరీక్షించడం ఏంటమ్మా? ఎదురు చూచుట. జ్ఞానుల కొరకు నక్షత్రం ఎలా ఎదురు చూచిందో చూద్దాం వాక్యంలో. మత్తయి సువార్త 2:9 చూడండి ఒకసారి. రాజు మాట విని బయలుదేరి వెళ్ళుచుండగా, ఈ మాటను మీరు గ్రహించడమా? తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము అనుందండి. చాలా మంది మనకు తెలుసు, జ్ఞానులు యెరూషలేము వచ్చేటప్పటికీ వారి జ్ఞానము ఖర్చు అయినట్టు కనబడుతుంది. వారు సొంత జ్ఞానంతో ఆలోచించారు. సొంత జ్ఞానంతో ఆలోచించి రాజకోటలోకి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని వాక్యం చెప్తుంది. ఏం ఆధారం చేసుకోలేక? సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే మనం దేవుల్లో కొనసాగలేము. అందుకే దేవస్థాయిలో పాట రాస్తున్నారు, సొంత బుద్ధితో కానీ సొంత శక్తితో కానీ నేను తెలుసుకోలేము, కలుసుకోలేమని రాస్తారు. ఎలా తెలుసుకోలేము దేవుణ్ణి? సొంత బుద్ధితో తెలుసుకోలేము, సొంత శక్తితోనూ తెలుసుకోలేము. కాబట్టి మన సొంత జ్ఞానం దేవుని దగ్గర పనికొస్తుందా? పనికిరాదు. ఇప్పుడు జ్ఞానుడు కూడా అదే తప్పు చేశారు. ఇప్పటి వరకు నడిపిస్తున్న నక్షత్రాన్ని విడిచిపెట్టి రాజకోటలోకి వెళ్ళి, రాజకోటలో ఏమైనా సమాచారం దొరుకుతుందేమో అక్కడికి వెళ్ళి ప్రశ్నించారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? సరే, వాడు కాస్త ప్రశ్నకి జవాబు దొరకలేదు. అక్కడ ప్రభువు దొరకలేదు. ఎక్కడ? రాజకోట. వారు రాజు మాటనే బయలుదేరి వచ్చేటప్పటికీ నక్షత్రము వారి కొరకు ఏం చేస్తామా? అమ్మా వినండి, ఎవరైనా మన మాట వినకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళకి మనం కనబడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, అంతేనా? వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, అంతే కదా? కానీ నక్షత్రం ఏం చేసిందంటే వారి కొరకు వెయిట్ చేసింది, కనిపెట్టింది. ఇప్పుడు యేసు ప్రభు కూడా నక్షత్రమే కదా. యేసయ్యలో ఉన్న మరో గొప్ప సుగుణం ఏంటంటే ఆయన నిరీక్షణకర్త. ఎవరమ్మా చెప్పండి? రక్షణకర్త, నిరీక్షణకు ఆధారం ఆయన.
ఎవరు చెప్పండి? నిరీక్షణకు ఆధారమైన. ఎంత గొప్పగా నిరీక్షిస్తున్నాడో చూద్దాం వాక్యము. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో చదవమ్మా. ఎక్కడ నిలబడతాడు మన ప్రభువైన యేసయ్య? తలుపు దగ్గర. ఏమండి, ప్రభు ఎదుట నిలబడగలది ఏదైనా ఉందా? చెప్పడమ్మా, నిలబడగలదా? ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రం ఆగిపోయింది. ఆయన ఆజ్ఞాపిస్తే ఏమైందమ్మా? నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఆయన ఆజ్ఞాపిస్తే చనిపోయిన వారు లేచారు. అవును కదా? వినండి జాగ్రత్తగా. మరి అలాంటి ప్రభు తలుపు దగ్గర ఎందుకు నిలబడుతున్నాడు? ఆయన ఆజ్ఞాపిస్తే తలుపు ఓపెన్ అవుదా? ఆ తలుపు హృదయం అనే తలుపు. ఏ తలుపమ్మా? చెప్పండి గట్టిగా. ఈ తలుపు దగ్గర నిలబడి ప్రభు తడుతున్నాడంట. ఎందుకు తడుతున్నాడంటే మనము ఆయన స్వరాన్ని విని తలుపు తెరవాలి. దేవునికి స్తోత్రం. ఆ ఛాన్స్ నీకే ఇచ్చాడు, అవకాశం మనకిచ్చాడు ఆయన. ఏమని? ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతడు నేను కలిసి భోజనము చేయుదుము. ప్రియ దైవ జనాంగమా, ప్రభు ఆ హృదయం అనే ఆ యొక్క తలుపు దగ్గర నిలబడి నిరీక్షిస్తున్నాడు ప్రభు. మరి సంఘమైన మనం ఎలా ఉన్నాం? మన నిరీక్షణ ఎలా ఉంది? అబ్రహామట పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు, నిరీక్షించాడు. సంఘమునకు కూడా వాళ్ళకి కావలసిన ఒక గొప్ప పరిపూర్ణత ఏంటంటే నిరీక్షణ. మనందరి తల మీద దేవుడు ఒక శిరస్త్రాణాన్ని పెట్టాడండి. ఆ శిరస్త్రాణం పేరు దశరాశ్ర పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుందండి. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం అంట. ఏ శిరస్త్రాణం అండి? రక్షణ నిరీక్షణ. రక్షించబడిన దైవ జనాంగమా, మనలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేకపోతే ఏమి పొందలేదు. కొంతమంది కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన జరగలేదనో, నెరవేరలేదనో, దేవుడు వెళ్ళలేదనో, దేవుని అంటే ప్రేమ లేదనో, నిరీక్షణ లేకుండా మన నిరీక్షణ గలవారమని బైబిల్ చెప్తుంది. వాక్యంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తున్నాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. అయితే చదవమ్మా. ఒకటి ధైర్యము, రెండవ నిరీక్షణతో కూడిన ఉత్సాహము. వినండి ప్రియమైన వారనా, మనలో ఏ ఉత్సాహం ఉండాలంటే నిరీక్షణతో కూడిన ఉత్సాహం. అందరూ నాతో ఇంకోసారి గట్టిగా చెప్పండి. కొంతమంది నిరీక్షిస్తారు, దేవుడిని నమ్ముతారు, కానీ ఆ మదిలో ఉత్సాహం లేదండి. ఏమి లేదు? చెప్పడం ఏమి లేదు. మనసులో ఉత్సాహం లేదు, సంబరం లేదు, సంతోషం లేదు. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే నిరీక్షణతో కూడిన ఉత్సాహం కావాలి మనకి. మీరు అధ్యాయం చదివితే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనం చదివితే ఒక చక్కని మాట రాయబడింది అక్కడ. సమస్తమును కట్టినవాడు దేవుడే. మనం చాలా సందర్భాల్లో ఇల్లు కట్టుకుని అనుకుంటాం, మనం కట్టుకున్నాం ఇల్లు, మేము కట్టేసుకున్నాం ఇల్లు అనుకుంటాం. కానీ ఇంటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా దేవుడు భూమిలో, భూమి పైన దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం. నదుల రూపంలో దేవుడు ఇసుక దాచకపోతే మనం ఎక్కడ కట్టగలం? సున్నపు గనుల రూపంలో సున్నం దాయకపోతే, సిమెంట్ దాయకపోతే మనం ఎక్కడ కట్టగలం? ఇనుప ఖనిజ రూపంలో ఇనుము దాయకపోతే మనం ఎక్కడ కట్టగలం? మన ఇంట్లో వాడే బండ అంటే పాలరాళ్ళు, లేకపోతే గ్రానైట్ రాళ్ళు, ఆ దేవుడు అవి కొండల్లోనూ ఆయా స్థలాల్లో దాయకపోతే మనం నిర్మించగలమా? లేదు కదా. అందుకే బైబిల్ చెప్తుంది సమస్తమును కట్టినవాడు దేవుడు. మనకి ఎందుకు కట్టాడు? మనల్ని కట్టాడు, మన జీవితాలు కట్టాడు. కానీ దేవుడు కావాల్సింది ఒకటి ఉందండి, అదేంటంటే మన హృదయమును దేవుడు మందిరంగా కోరుకుంటాడు. అలా ఉండాలి అంటే ఎవరైతే ఉత్సాహంతో నిరీక్షణ ఉంటుందో వారే దేవుని ఇల్లని వాక్యం చెప్తారు. కింద రాయబడిన మాట అది. మనం దేవునికి ఇల్లుగా ఉండాలంటే మనలో ఉండవలసింది ఏంటమ్మా అంటే నిరీక్షణ. చెప్పండి నాతో, ఇంకోసారి చెప్పండి, నిరీక్షణ. ఇవాళ చాలా మంది అది లోపించి నిరీక్షణ లేని వారిగా ఉంటున్నాం మనం.
అమ్మా నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనందరం ఏం చేస్తాం? నిరీక్షిస్తాం. మన కుటుంబంలో జరగాల్సిన ప్రతి కార్యం గురించి ఏం చేయాలి? మనం నిరీక్షించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ నక్షత్రం ఏముంది? నిరీక్షణ. యేసు ప్రభు దేనికి ఆధారం? నిరీక్షణకు ఆధారం. మనలో ఏముండాలి? నిరీక్షణతో కొన్ని ఉత్సాహం ఉంటే మనమే అయింది. ఒక్క మాట చదువుకుని ముగించేస్తాం. ముందుకెళ్ళిపోతాం. కొరింథీ పత్రిక 13:13 చూద్దాం. కొరింథీ 13. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. మనకట నిలిచేవి మూడే. అవేంటో తెలుసమ్మా? 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. అమ్మా ఇలా చూడండి, మనం ఏమి సంపాదించినా దానికి గ్యారంటీ ఉందా? లేదండి. ఉందమ్మా? ఉందా? మన ఆరోగ్యానికి గ్యారంటీ ఉందా? ఇవాళ బాగుందో రేపేంటో తెలియదు. మనం సంపాదించిన ధనానికి గ్యారంటీ ఉందా? లేదు. దేనికి గ్యారంటీ లేదండి. అమ్మా నిలిచేది ఒకటే, అదే నువ్వు దేవునిపై పెట్టుకున్న నిరీక్షణ. ఆ నక్షత్రం నిరీక్షణ కనబడుతుంది. ఆయన బిడ్డలమైన మన నిరీక్షణ మనం తెలుస్తున్నాం. ఇది 4వ అంశం. ఇక 5వది చూస్తే ఆ నక్షత్రంలో కనబడుతుంది మరొక లక్షణం, నిలుచుట. చుక్క ఇంటి పైన చక్కగా నిలిచెను. చుక్క ఇంటి పైన చక్కగా. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రం వెళ్ళి 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 ఎక్కడ ఆగిందంటే, యేసు ప్రభు వారు ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటిపై నిలిచింది. 5వ లక్ష్యం నిలుచుట. అమ్మా అందరూ చెప్పండి. సరళ దేవచన మరలా మత్తయి వార్త 2:10. రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు. వారికి ముందుగా నడిచెను. అందరూ చెప్పండి, నిలుచు వరకు అనడమ్మా. ఈ చుక్క ఎక్కడ నిలిచిందంట? యేసు ప్రభు ఉన్న ఇంటి పైన. నాతో చెప్పండి, ఏ ఇంటి పైన? నిలుచుట. అందరూ చెప్పండి, నీవు నిలిచే స్థలం ఏది? అమ్మా ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆ నక్షత్రము నిలిచింది. అమ్మా తండ్రి చిత్త ప్రకారం యేసు ప్రభు వారి భూలోకములో ఆయన మనందరి కొరకు నిలబడ్డాడు. మరి ఆయన పిల్లలమైన మనం కూడా ఆయన కొరకు నిలవాలా వద్దా? ఎక్కడ? ఆయన దగ్గర నిలిచి ఉండాలి. యేసు ప్రభువు అన్నారు యోహాను సువార్త 15 చదువుద్దాము. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నాయన నిలిచి ఉంటారో, నేను ఎవరైనా నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ 5వ సుగుణం ఏంటంటే, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసం మనం నిలిచిన వారిగా ఉండాలి. ఎవరైతే నిలుస్తారో వారు మాత్రమే గెలవగలరు. ఈ లోకములో మనం గెలవాలి అంటే దేవుల్లో నిలవాలి. అమ్మా ఎక్కడ నిలవాలి? దేవుల్లో నిలిస్తే ఈ లోకములో గెలుస్తాం. మనందరికీ తెలిసిన అధ్యాయమే కీర్తన 1వ అధ్యాయం. అందరూ తెలుసు కదా. అక్కడ ఏమి రాయబడింది? 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నిలువక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చోడు చోటున కూర్చోండక. అమ్మా నువ్వు నిలవకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు చెప్పాడు 1వ వచనంలో. 2వ వచనం ఎక్కడున్నా ఉన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరన నాటబడిన అనుభవం వస్తుంది. అక్కడ ఎక్కడ? నీటి కాలువల ఒడ్డున. నీటి కాలువలుగా దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఎవరైతే పరిపూర్ణంగా నిలబడతారో వాక్యం ద్వారా, వారు ఎల్లప్పుడూ కూడా ఫలిస్తారని దేవునికి స్తోత్రం. ఏమవుతారమ్మా? చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. మనం ఫలించే వారిగా ఉండాలంటే ఏమవ్వాలి? నిలబడాలి. నిలబడాలా? నిలబడి వాక్యం చూద్దాం ఒక్క మాట. నిర్గమకాండము 34వ అధ్యాయం 2వ వచనం. ఉదయమునకు
నీవు సిద్ధపడి. మీరు ఆదివారం ప్రార్థన అంటే ఎలా సిద్ధపడ్డారో ఉదయానికి? నిజమేనండి అమ్మా? ఆదివారం ప్రార్థన అంటే ఉదయానికి సిద్ధపడ్డారు కదా? చెప్పండి అమ్మా. మీరు సిద్ధపడకపోతే మేము మాత్రం చెప్పుకోవాలి ఏమని? సిద్ధపడ్డారని దేవుడు స్తోత్రం. కానీ దేవుడు మోషే గారు అన్నాడు, ఉదయమునకు నువ్వు సిద్ధపడాలి. నీ సిద్ధపాటు ఉదయమే ఉండాలి. చదవండి మా వచనం. ఉదయమునకు నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నాతో చెప్పండి, నా సన్నిధిని నిలిచి ఉండుము. ఎవరితో ఉన్నాడండి? మోషే గారు. ఎక్కడి నిలిచి ఉండమన్నాడు? సన్నిధిలో. మనందరం కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిలిచిన వారిగా ఉండాలి. ఎక్కడి నుంచి ఉండాలి? మన అడ్రస్ ఎక్కడంటే దేవుని సన్నిధి. అంతేనా? అంతేనే కదా అమ్మా? యేసుప్రభు అన్నారు గొర్రెల గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని చెప్తూ అక్కడ అంటాడు అన్నమాట, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి అని చెప్తూ ఇంకో మాట చెప్పాడు. ఆ గొర్రెలట వెలుపలికి వెళ్తాయి, లోపలికి వస్తాయి. ఎక్కడికి వస్తాయండి? వెలుపలికి వెళ్తాయి, లోపలికి వస్తాయి. అమ్మాయిలో చూడండి, నీకు అడ్రస్ ఉంటుంది, మనకు ఇల్లు ఉంటుంది కదా. మనం బయటకు వెళ్ళి ఏ స్థలానికి వెళ్ళినా మరలా మనం ఎక్కడికి రావాలి? అమ్మాయి రావాలొద్దా? ఈ బయటికి వెళ్ళి లోపలికి వచ్చేదాన్ని ఏమంటాము? మన జీవితంలో చేసే పనులు కానివ్వండి, క్రియలు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, నువ్వు బయటికి వెళ్ళావు, మళ్ళీ ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. కొంతమంది బయటికి వెళ్ళి బయట ఉన్నారు. బయట ఉన్న వారు భద్రత ఏది మనకి? నువ్వు బయట ఉంటే దేవుని భద్రత లేదు నీకు. దేవుడు నోవహు గారితో వాడ కట్టుకున్నాడు. ఆ వాడలు అన్ని జీవరాశులు దేవుడు పంపించి వచ్చినవి. కొంతసేపు అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఈ వాడ ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి, నీటి మీద నేల గురించి నీటి మీద నీళ్ళు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, నీరు తగ్గిందో లేదో తెలుసుకోవడానికట నోవహు గారు ఆ కిటికీ తలుపు తీసి ఒక కాకిని బయటికి పంపించాడు ముందు. అది బయటికి వెళ్ళింది కానీ ఎక్కడ రాదమ్మా? కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, లోకములో ఇక లోకమే అనుకుంటున్నారు. అమ్మా, నువ్వు లోకములో ఏకమైపోతే నీ స్థానము నువ్వు కోల్పోయింది. అందుకే దైవజనులు రాశారు, లోకము సంఘము ఏకమాయి నేనేమి చేసి. మనము లోకముతో ఏకమవడం కాదు, లోకములో మనం ఎలా ఉండాలి? ప్రత్యేకమైన వారిగా ఉండాలి. ఉండాలవుద్దా? మన ప్రత్యేకత మనం కాపాడుకోవాలంటే ఇదిగో చెప్పండి, ఆ యొక్క నక్షత్రము యేసు ప్రభువారు ఉన్న ఇంటి మీద నిలిచిందో, దైవ జనాంగమా సంఘమా మనం కూడా దేవునిలో నిలిచి ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. మోషే గారు దేవుని దగ్గర నిలిచి ఉన్నాడు కనుకట మోషే ముఖమండి సూర్యుని వలె ప్రకాశించింది. నమ్మిన ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ప్రకాశించింది? ఎందుకంటే మోషే దేవునితో సహవాసం, దేవునితో నిలిచి ఉన్నాడు కాబట్టి దైవిక లక్షణం మోషే గారికి వచ్చేసింది. దైవ రూపాన్ని మోషే పొందుకున్నాడు, దేవుని సొగస్సును పొందుకున్నాడు, స్వారూప్యాన్ని పొందుకున్నాడు. ఎందుకయ్యా? నిలిచి ఉన్నాడు ప్రభు సన్నిధిలో. ఎక్కడున్నా మనం? ఎక్కడ ఉంటున్నాం? వ్యర్థమైన స్థలాల్లో ఉంటున్నామా? అనవసరమైన స్థలాల్లో దేవునికి మహిమ లేకుండా మనం నడుచుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ నక్షత్రం యొక్క స్థానం అయితే చెప్పండి ఎక్కడికి వచ్చి ఆగిందమ్మా? యేసు ప్రభువారు ఉన్న ఇంటి మీద ఆగింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దేవుడు చెప్తాడు నిర్గమకాండం 34:2 నా తండ్రి మాట చెప్పండి, నా సన్నిధిని నిలిచి ఉండుము. చాలు. ఎక్కడ ఉండాలట? ఆయన సన్నిధిలో. చెప్పడం ఎక్కడమ్మా? ఆయన సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. చివరికి ఒక మాట చెప్తాను. 6వ మాట ఏంటంటే, ఈ నక్షత్రము అత్యానందానికి కారణమైందండి. ఏం కారణమైందమ్మా? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 2:10 చూచి
అమ్మ యేసు ప్రభుని చూచి ఆనందం వచ్చిందా? నక్షత్రాన్ని చూచి ఆనందం వచ్చిందా? చెప్పండి గట్టిగా. మీరేమి చదివారు అది చెప్పండి, మార్చకండి. యేసు ప్రభుని చూచి ఆనందం వచ్చిందా? నక్షత్రాన్ని చూచి ఆనందం వచ్చిందా? ఈ ఆధారం, ఆనందానికి ఆధారం యేసయ్యే. కానీ అక్కడ ఏమని రాయబడింది వాక్యంలో? నక్షత్రమును చూచి. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, ఒక మాట వినండి. మీరేదో ఒక పని ప్రారంభించారండి. ప్రారంభించినప్పుడు ఆనందమా? ఆ పని విజయవంతంగా ముగించినప్పుడు ఆనందమా? అంతే కదా. మీరు ఇల్లు కట్టుకోవడం శంకుస్థాపన చేసుకున్నారు, అప్పుడు ఆనందమా? ఇంటి పనంతా పూర్తి ఇంట్లో ప్రవేశించారు, అప్పుడు ఆనందమా? ఇల్లు కట్టుకోవడానికి మీరు మొదలు పెట్టినప్పుడు ఆ తొలి దినాన్న భారం ఉంటుంది. దీన్ని ఎలా మనం గెయిన్ అవ్వగలం, ఎలా జయించగలం, ఎలా చేయగలం, ఎలా దాటగలం? ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకున్నారో ఆ పని పూర్తయింది, అప్పుడు ఆనందం. ఓహో, ఈ భారం అంతా మర్చిపోతారు, ఈ కన్నీళ్ళు మర్చిపోతారు, ఈ పడిన శ్రమ మర్చిపోతారు. అంతే కదా, అవునా కాదా? అవును. ఒక తల్లెట తన బిడ్డను కనే ముందు ప్రసవన ఆ వేదన సమయం ఎంతో బాధపడుతుంది. ప్రసవన ప్రాంతం బిడ్డని కన్న తర్వాత తన బాధంతా మర్చిపోయి తన బిడ్డను చూసి ఏం చేస్తుంది? సంఘం కూడా చెప్పడమా, దేవుని బట్టి ఆనందిస్తే ఏ భారం ఉన్నా చెప్పండి, ఏంటి భారం అని అనిపించదు మనకు, అంతే కదా. దేవుని బట్టి ఆనందించగలిగితే భారం ఏది మనకి భారం అనిపించదు. అనిపించదు. ఇప్పుడు జ్ఞానులకు ఆనందం ఎప్పుడంటే వారు బయలుదేరి తూర్పు దేశం నాడు కాదు, తూర్పు దేశంలో వారు బయలుదేరినాడు ఆ రోజు కాదు. ఎప్పుడైతే ఈ నక్షత్రము ఆగిందో, ఎక్కడ? యేసు ప్రభువారు ఉన్న ఇంటి పైన ఆగిందో, అప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి వారికి ఏం కలిగిందట? అత్యానందము. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఆనందం కాదండి, అత్యానందం అనండి. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? అత్యానందం. క్రిస్మస్ అంటే సంతోషం కాదు, మహా సంతోషం. క్రిస్మస్ అంటే కేవలం వార్త కాదు, సువార్త. వింత కాదు, గొప్ప వింత. దేవునికి స్తోత్రం. కొందరికి కాదు, ప్రజలందరికీ. అవును కదా, అవన్నీ వాక్యం ఉన్నాయి, నా సొంత మాట. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు నక్షత్రాన్ని చూసి ఏం కలిగిందంటే వీళ్ళకి ఆనందానికి కారణంగా ఎవరు నిలిచారమ్మా? నక్షత్రం. అవునా? దైవ జనాంగమా, మనల్ని చూసి కూడా అనేక మంది ఆనందించాలి. మన మంచి ప్రవర్తన చూసి, మంచి దారిని మనం నడిపిస్తే మనల్ని చూసి ఆనందమే. చెడ్డదారి నడిపిస్తే గనక మొదట్లో ఆనందం, కానీ చెడిపోయిన తర్వాత అంటాడు ఆడినని నన్ను తగలేసేసాడు. ఎవడు తగలేసాడ? ఎవడో ఆడు రమ్మన్నప్పుడు, ఆడు తాగమన్నప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఆనందమే. కానీ చివరికి జీవితం పాడైపోయిన తర్వాత ఏమంటాడండి? చివరికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆనందమైంది? అది కాదు కదా. దేవుని బిడ్డ అత్యానందానికి అందరికి కారణం ఏంటంటే రోజు దినదినము దేవుల్లో బలపడుతూ అతడు సంపూర్ణమైనప్పటికీ ఏమవుతాడంటే అత్యానందం. దేవునికి స్తోత్రం. దేవసాయి గారు చక్కని మాట రాశారు. నిత్యానందము సత్యానందము నీలోనే నేను అమర్చితి. అందరండి మాట. నిత్యానందము నిత్యానందం సత్యానందం నీలోనే నేను అమర్చితి. అత్యానందం అవుతుందట. ఆలోచించుకోండి.
అమ్మా, లోకములో ఆనందం ఎలా ఉంటుందంటే ప్రారంభం నాడు ఆనందం, ముగింపు నాడు కన్నీళ్ళు, దుఃఖం. దేవుని బిడ్డకు ప్రారంభంలో భారం, ముగింపులో అత్యానందం. ఏది కావాలి? దేవునికి స్తోత్రం. అమ్మా, ఎందుకు తాగుతున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటాడు? బాధలు మర్చిపోవడం కదా. బాధలు మర్చిపోవడం కాదు, కొత్త బాధలు కొనుక్కు తెచ్చుకోవడం తెలియట్లేదు. ఎందుకని అడుగుతున్నామంటే బాధలు మర్చిపోవడం అన్నాడు కొంతమంది. దేవుని బిడ్డలారా, నీవు చేసే నీ యొక్క కార్యాలు దేని వల్ల కూడా నీ బాధలు పోవు. ఎందుకయ్యా అంటే నీ సొంత జ్ఞానంతో ఏం చేసినా అది సంపూర్ణం కాదు. ఈ నక్షత్రం ఆధారం చేసుకుని వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే అమ్మా ప్రభువుని సమీపించారో అక్కడ వాళ్ళకి కలిగింది ఏంటంటే అత్యానందం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమైన నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఎవరి జీవితాలైతే కట్టుకుంటారో వారికి ఎప్పుడు కూడా ఏం చెప్పండి? అత్యానందం. దేవునికి స్తోత్రం. బయలుదేరి వచ్చినప్పుడు చెప్పారా వీళ్ళు అత్యానందమని? చెప్పారా? లేదండి. రాజకోటలోకి వెళ్ళినప్పుడు చెప్పారు అత్యానందమని? లేదండి. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడైతే ఈ ప్రయాణం సంపూర్ణమైందో, సంపూర్ణమైన ప్రభువును కలుసుకున్నారో అప్పుడు మాత్రమే అత్యానందం. కాబట్టి ప్రియమైన వల్ల నక్షత్రం వారికి ఆనందానికి ఎలా కారణమైందో మనము కూడా అనేక మందిని మంచి దారికి నడిపిస్తే నిన్ను బట్టి అనేక మంది ఆనందిస్తారు. నాకు దేవుణ్ణి పలానా బిడ్డ ప్రజెంట్ చేస్తుందండి, తెలియజేస్తుందండి, ఆమె నాకు దేవుని గురించి పరిచయం చేస్తుందండి. ఆనందం. దేవుని చెప్పడమా? హల్లెలూయా. మీకు తెలుసు డాక్టర్ పాల్ యాంగిచో మొన్న మధ్యన ఆయన చనిపోయారు. దక్షిణ కొరియా సియోల్ అనే పట్టణంలో గొప్ప సేవ చేసిన దైవజనుడు. ఆయన సంఘానికి ఒక ఆదివారం 10 లక్షల మంది వస్తారు. ఎంతమంది? నేను ఎక్కడో నేను విన్నాను ఆయన సాక్షి. ఎలా అంటే రోజు ఆ దేశ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, హలో నేను కొరియా అధ్యక్షుడిని అంటే ఆయన ఇంట్లో ఎవరో ఫోన్ ఎత్తారు. పాల్యాంగించాడు. సార్ అయ్యా ఆయన ప్రార్థనలో ఉన్నాను, నేను అధ్యక్షుడిని, దేశాధినేతని అంటే లేదు సార్ ఆయన ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థనలో ఉండగా మేము ఫోన్ ఎత్తే ఆయన మమ్మల్ని ఊరుకోలేదు. ఎప్పుడు చేయమంటారు? 5 గంటలు చేయండి. 5 గంటలు చేశాడు ఆయన. ఫోన్ ఇప్పుడు పాల్యాంగించాడు. ఎత్తి అన్నట హలో అని, ఎవరు? పాల్యాంగించాడు. మీరెవరు? దేశాధ్యక్షుడు. అయ్యా ఇందాక ఫోన్ చేశాను, మీకు ఫోన్ ఇవ్వదండి. అప్పుడు చెప్పాడు, అవునయ్యా మీరు అధ్యక్షుడే కానీ నేను సర్వలోక అధ్యక్షులతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన చిన్నతనంలో ఈ పాల్ యాంగిచో గారు బౌద్ధిస్ట్ అయిన బౌద్ధ మతాన్ని స్వీకరించిన చిన్నతనంలో ఆయన మరణ ఛాయలకు వెళ్ళిపోయాడు. చచ్చిపోయే గడి వచ్చేస్తుంది. టీవీతో బాగుంది. ఆ సమయంలో ఎవరో ఒక చిన్న అమ్మాయి వెళ్ళటానికి చిన్న బైబిల్ అంటే చిన్న బైబిల్ అంటే కొత్త నిబంధన బైబిల్ పట్టుకుని ఇవ్వగానే ఆయన బైబిల్ చదువుతుంటే యోహాను సువార్త ఆయన ఆకర్షించాడు. రోమపత్రిక ఆకర్షించాడు. అందులోని మాటలు ఆయన అద్దుకున్నాయి. ప్రభుని విశ్వసించాడు. దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా మారాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా నిజమైన ఆనందానికి కారణంగా ఉండాలొద్దా? ఉండాలొద్దా? చెప్పడమ్మా. నిన్ను బట్టి ఆనందించడం ఎప్పుడంటే అమ్మా లోకములను వ్యర్థమైన ఆనందాలు కాదు. చెప్పాను కదా అక్కడ, అది ఆరంభం ఆనందం, కానీ దాని అంతం వేదన, దుఃఖము, మరణం. కానీ యేసయ్యలో ఆనందం అయితే దాని యొక్క సంపూర్ణత అత్యానందం. దేవునికి స్తోత్రం. అందుకే నక్షత్రం అత్యానందానికి కారణం. దేవునికి ఆమేన్.
ఇప్పుడు వెళ్ళు. నక్షత్రాన్ని చూచి ఎక్కడికి వచ్చారమ్మా? ఇంటిలోనికి వచ్చారు. వాక్యం నక్షత్రాన్ని చూచి లోనికి వచ్చింది ఒక సంపూర్ణత. వారి జ్ఞానంతో రాజకోటలోకి వెళ్ళింది. అది అసంపూర్ణత, అజ్ఞానం. నక్షత్రాన్ని చూసి లోపలికి వచ్చారు. ఇది సంపూర్ణం. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చి అమ్మా యేసు ప్రభుని ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? మరియమ్మన యేసయ్య? చెప్పడమ్మా. కొంతమంది ఏమని మాట్లాడతారంటే మరియమ్మ యేసు ప్రభువాని కన్న తల్లి కదా. కరెక్టే. మరియమ్మను మనం గౌరవించాలి. ఆమె ధన్యురాలు, ఆమె యోగ్యురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె ప్రార్థనాపరురాలు. కానీ ఆరాధన ఎవరికి చెందాలమ్మా? యేసు దేవునికి స్తోత్రం. ఆరాధన ఎవరికి చెందాలి? ప్రభువునికి మాత్రమే. ఎవరైనా బైబిల్లో అనేక మంది భక్తులు, వక్తులు, ప్రవక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరంటే మనము గౌరవింపదగ్గ భక్తులు, మనం అనుసరింపదగ్గ భక్తులు. వారి సాక్ష్యాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మంచిదే. కానీ ఆరాధన ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి నక్షత్రము ఎలాగైతే ప్రభు కొరకు ప్రకాశించిందో, ప్రభు దగ్గరికి దారి చూపిందో, జ్ఞానులకు ముందు నడిచిందో, నిరీక్షణ కలిగి ఉందో, నిలిచి ఉందో, అత్యానందానికి కారణమైందో, దేవుని బిడ్డలారా మనలో ఈ సుగుణాలు ఉంటే నీవే ఆ నక్షత్రం. అందుకే దానియేలు 12:3 ఒక మాట రాయబడి చదువుతారా? దానియేలు 12. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారై ఎలా ప్రకాశిస్తారమ్మా? చెప్పాలమ్మా. ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారట. ఎవరో? బుద్ధిమంతులు. చదవడమ్మా. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తృప్తులో వారి నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం. ఎలా ప్రకాశిస్తారమ్మా? బుద్ధిమంతులుగా నీతి మార్గం అనుసరించి నువ్వు నడిచినప్పుడు నక్షత్రం వలె మన నిరంతరం కూడా ప్రకాశిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆ జ్ఞానులు ప్రభుని ఆరాధించి, తెలుసు కదా మనందరికీ ప్రభుకి ఎందుకు ఆరాధించారు? బంగారము, సాంబ్రాణి, గోడలను కానుకలుగా ఇచ్చి వారు ప్రభుని ఆరాధించారు. అమ్మా ఇప్పుడు ఆరాధించినప్పుడు వాళ్ళకి దేవుడు మరొక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో హేరోదు లేడు. ఎవరు లేరమ్మా? హేరోదు లేని మార్గాన్ని వారి దేవుడు వారి ప్రాంతాన్ని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభుని ఆరాధించిన మనం చెప్పని ఏం చేయదు? పాత మార్గమును కాదు, కానీ నవీన స్వభావం, నూతన స్వభావం కలిగి దేవుని కృపలో మన ముందుకు సాగుతాం. అంటే ధన్యత, ఆశీర్వాదం ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించునుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామని మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన మాత్రమే మహోన్నతుడానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వాధికారి మీకు వందనములు. సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇంతవరకు ప్రభు వినబడిన వాక్యమును తండ్రి మా అందరి అంతరంగాల్లో ముద్రించండి. అయా నక్షత్రములు చూచి కొన్ని సంగతులను ధ్యానించడానికి మా అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ ప్రత్యేక సమయంలో నాయన వాక్యమైన తండ్రి, నాయన మీరు అందించిన ప్రతి మాట మా హృదయపు అంతరంగములో ముద్రించండి. మీ ఆత్మతో బలపరచండి. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొంది మహిమను ఉందని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతమ అందరూ